నమస్తే అండి అందరికీ. ఈరోజు విషయం ఏంటంటే చాలామంది నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు, యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి అని. అసలు యూట్యూబ్ ఛానల్లో ఏమైనా డబ్బులు వచ్చాయా రాలేదా అన్ని విషయాలు అయితే క్లియర్గా చెప్తాను. కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీ చూడండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు మాత్రం కంపల్సరీ అయితే చూడండి, మీకైతే యూజ్ అవుతుంటుంది. అసలు యూట్యూబ్ పెట్టాలా వద్దా, పెడితే మనకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది క్లియర్గా అన్నీ చెప్తాను. అసలు యూట్యూబ్ నేను పెట్టి 3 years అవుతుంది. 3 yearsలో నాకు ఎన్ని డబ్బులు వచ్చినాయా రాలేదా, దానికోసం నేను ఏమేమి కొన్నాను, ఎంత కష్టపడ్డాను, ఎలా చేశాను, ప్రతి ఒక్క దాని గురించి నేను చెప్తాను. వీడియో ఎండ్ వరకు అయితే కంపల్సరీ చూడండి. మన వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే కొట్టండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మన యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను. అనుకున్నప్పుడు నా దగ్గర కెమెరాలు కానీ ట్రైప్యాడ్ కానీ మైకులు కానీ ఏది కూడా లేదు. ఓన్లీ ఈ సెల్ ఒక్కటే ఉండే. ఇక్కడ చూడండి, ఇది iPhone 6. ఈ ఒక్క సెల్ ఉండే. ఈ సెల్ తోటి చిన్నగా ఈ సెల్ ఉన్నప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఈ సెల్ ఉండే. ఈ సెల్తో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే, ఈ సెల్ వీడియోలు తీయడానికి బాగుంది, ఫోటోలు తీయడానికి బాగుంది, కానీ ఎడిటింగ్ యాప్స్ దీంట్లో సపోర్ట్ చేయలేదు. ఎడిటింగ్ చేద్దామంటే యాప్స్ సపోర్ట్ చేయలేదు. సో ఏం చేయాలి అర్థం కాలేదు. ఒక కొత్త సెల్ కొందాం అనుకున్నాను. కొత్త సెల్ కొందామని చెప్పి నేనేం చేశానంటే, యూట్యూబ్లో బాగా వీడియో చూశాను, ఏ సెల్ అయితే మనకు బాగా పనిచేస్తుంది యూట్యూబ్ కోసం అని చూసి ఒకటి MI A3 కొన్నాను. MI A3 అది ఇప్పుడు లేదు. ఆ సెల్ కొన్నాను. దానికి 15,000 అయింది సెల్కి. MI A3 ఆ సెల్ పేరు. 15,000 పెట్టి ఫస్ట్ ఆ సెల్ కొన్నాను. కొన్న తర్వాత అందులో వీడియోలు అన్నీ చేశాను. అందులో 4K రికార్డింగ్ ఉంటుంది, ఫొటోస్ వీడియోస్ అలా బాగా వచ్చినాయి. దాంతో ఒక 2 months వీడియోలు తీశాను. 2 months వీడియోలు తీసినాక ఏమైందంటే, మన ఛానల్కి ఒక టార్గెట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఛానల్కి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ఏంటంటే 1 yearలో 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 hours వాచింగ్ అవర్ కావాలి 1 yearలో. నాది ఏమైందంటే ఓన్లీ 3 monthsలోనే నా టార్గెట్ రీచ్ అయిపోయింది. 3 monthsలో టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాత అప్పుడు మోటివేషన్కి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత మళ్ళీ మనకి మెసేజ్ రావడానికి 1 week అయింది. 1 week అయినాక కంగ్రాచులేషన్స్, యువర్ మోటివేషన్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది. సో అప్పుడు మన మోటివేషన్ అయింది. అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వీడియోస్ పెడుతున్నాను. తర్వాత మళ్ళీ మనకు $10 కావాలన్నారు. $10 అయినాయి. $10 అయిన తర్వాత మళ్ళీ మన బ్యాంక్ డీటెయిల్స్, ఇంకా నెక్స్ట్ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ సబ్మిట్ చేయాలి యూట్యూబ్లో సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు పిన్ వస్తుంది అన్నారు. తర్వాత మనకి యూట్యూబ్ నుండి ఒక పిన్ అయితే వచ్చింది. ఆ పిన్ ఇదంతా రావడానికి మనకు ఒక 2 months టైం పట్టింది. ఈ మోటివేషన్ అయిన తర్వాత మనకి $10 అయ్యి మళ్ళీ మనకి పిన్ రావడానికి ఒక 2 months 2.5 months అయింది. 2.5 months 3 months అయింది అనుకోండి. 3 months అయిపోయిన తర్వాత మనకి ఏమైందంటే పిన్ వచ్చేసింది. పిన్ వచ్చిన తర్వాత ఆ పిన్ను మళ్ళీ యూట్యూబ్లో సబ్మిట్ చేసిన జీమెయిల్లో సబ్మిట్ చేస్తే అది కూడా ఓకే అయింది. ఓకే అయిన తర్వాత మనకి డబ్బులు ఎప్పుడు వచ్చినాయి అంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టాక ఒక 5 monthsకి 6 monthsకి డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు వచ్చేంత వరకు కూడా, నాకు యూట్యూబ్లో డబ్బులు వచ్చేంత వరకు కూడా నేను ఒక్క యూట్యూబర్ కూడా కాల్ చేయలేదు, ఒక్క యూట్యూబర్తో మాట్లాడలేదు, ఎవరి సలహా తీసుకోలేదు. థంబ్నెయిల్ ఎలా చేయాలి, టైటిల్ ఎలా పెట్టాలి, డిస్క్రిప్షన్ ఎలా పెట్టాలి, ట్యాగ్స్ ఎలా వేయాలి, ఏ విషయం గురించి కూడా ఎలా అప్లై చేయాలి, మోటివేషన్కి ఎట్లా అప్లై చేయాలి, పిన్కి ఎట్లా అప్లై చేయాలి, ఇందులో పాన్ కార్డు లైసెన్స్ ఎలా అప్లోడ్ చేయాలి, ఏ విషయంలో కూడా ఏ యూట్యూబర్ కూడా సలహాలు తీసుకోలేదు, ఏ యూట్యూబర్ కూడా కాల్ చేయలేదు. ప్రతి ఒక్కటి మళ్ళీ నేను యూట్యూబ్లో చూసే చేసుకున్నాను. ప్రతి ఒక్కటి ఒకటైనా సరే నాకు అకౌంట్లో డబ్బులు పడేంత కూడా నేను యూట్యూబ్ చూసి మాత్రమే అన్నీ చేసుకున్నాను. ఎవరిని సలహా తీసుకోలేదు, ఎవరికి ఫోన్ చేయలేదు, ఎవరికి డబ్బులు ఇచ్చి నేను ఏది చేయించుకోలేదు. అన్నీ కూడా ఓన్గా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. యూట్యూబ్లో చూసే ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. నా అకౌంట్లో డబ్బులు పడేంత కూడా యూట్యూబ్ చూసే చేసుకున్నాను. సో తర్వాత ఏమైందంటే, మన యూట్యూబ్కి ఒకసారి ఫస్ట్ టైం ఒక 13,000 ఫస్ట్ టైం ఒక పేమెంట్ వచ్చింది. 13,000 వచ్చిన తర్వాత అప్పుడు నేను ఏం చేశానంటే, ఈ ట్రైప్యాడ్ ఒకటి తీసుకున్నాను. ఈ ట్రైప్యాడ్ కాదు, అప్పుడు చిన్న ట్రైప్యాడ్ ఉండే. ఆ ట్రైప్యాడ్కి ఎంత అంటే 250 rupees ఉండే. ఆ ట్రైప్యాడ్కి అది ఖరాబ్ అయిపోయింది. ఈ ట్రైప్యాడ్ తీసుకున్నాను. దీనికి వచ్చేసి 600 rupees అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మైక్, ఈ మైక్ తీసుకున్నాను. దీనికి వచ్చేసి 1100 అయింది ఈ మైక్. అంతకుముందు నాకు మైకులు లేవు. నాకు యూట్యూబ్లో డబ్బులు రాకముందుకు సెల్ ఒకటే తీసుకున్నాను, ఇంకా ఏది కూడా డబ్బులు రాకముందు తీసుకోలేదు. చాలామంది ఏంటి అంటే, ఇప్పుడు యూత్ ఏం చేస్తున్నారు అంటే, యూట్యూబ్లో ఛానల్ పెట్టాలని
కెమెరాలు కొంటున్నారు, ల్యాప్టాప్ కొంటున్నారు, సిస్టాలు కొంటున్నారు, ట్రైప్యాడ్స్, వైర్లెస్ మైక్లు అన్నీ కొంటున్నారు, అప్లపాలు అవుతున్నారు. యూట్యూబ్లు నడవట్లేదు, అంటే నడుస్తున్నాయి కానీ కొంతమంది నడవట్లేదు. ఇవి కాకముందుకే అన్ని అప్పులన్నీ చేసి ఇవన్నీ కొనుక్కొచ్చుకుంటున్నారు యూట్యూబ్లో ఛానల్ పెట్టాలని. అలా చేయకండి. మీకు యూట్యూబ్ నుండి 4 పైసలు వస్తే ఏదైనా కొనుక్కోండి, కానీ యూట్యూబ్లో డబ్బులు రాకముందుకే యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఒక రూమ్ కిరాయి తీసుకొని దానికి ఒక స్టూడియో చేసుకొని అలా కెమెరాలు కొనుక్కొని, ట్రైప్యాడ్లు కొనుక్కొని, వైర్లెస్ మైక్లు కొనుక్కొని పర్సన్ కాకండి ఎవరు కూడా. అంటే యూట్యూబ్ ఏంటి అంటే అది ఎప్పుడు నడుస్తుందో తెలియదు, ఎప్పుడు నడవో తెలియదు, ఏమైందో కూడా తెలియదు. కాబట్టి యూట్యూబ్ కోసం ఎవ్వరు కూడా పెట్టుబడి పెట్టకండి. మీరు యూట్యూబ్లో సక్సెస్ అయితే మీకు వచ్చిన డబ్బులతోటి పెట్టుబడి పెట్టుకోండి తప్ప యూట్యూబ్లో మాత్రం డబ్బులు పెట్టి యూట్యూబ్ స్టార్ట్ చేయకండి. ఓకేనా? ఫస్ట్ మనకు వచ్చినప్పుడు ఇది తీసుకున్నాను ట్రైప్యాడ్. నెక్స్ట్ ఒక 1200 పెట్టి ఈ మైక్ తీసుకున్నాను. ఇది ఎందుకంటే ఇంకా వాయిస్ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉండడానికి ఈ కెమెరా పెట్టి ఇక్కడ మైక్ పెట్టుకోవాలి. ఇలా వీడియోలు తీసిన తర్వాత ఏమైందంటే ఇట్లా ఇక ఒక 1 ఇయర్ నడిచింది. అలాగే తర్వాత అనుకోకుండా మన సెల్ డిస్ప్లే పలిగిపోయింది. MI-A3 సెల్ డిస్ప్లే పలిగిపోయింది. అయ్యో ఎంత పని అయిపోయింది అనుకొని మళ్ళీ ఆ డిస్ప్లే వేయించాను, కానీ నాకు అది బాగా అనిపించలేదు. దాన్ని ఏం చేశానంటే అమ్మేసి ఇప్పుడు రికార్డ్ అవుతున్న వీడియో ఇదేంటి అంటే OnePlus Nord 2 ఇది తీసుకున్నాను. ఇది కెమెరా కొంచెం బాగుంటుంది, ఫొటోస్ వీడియోస్ బాగుంటాయి, 4K రికార్డింగ్ ఉంటుంది, వీడియో బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి 35,000 అయింది. 35,000 అంటే కొంచెం ఎక్కువ బడ్జెటే. అంటే నేనున్న పరిస్థితిలో 35 నాకు ఎక్కువ బడ్జెట్. కొంతమందికి 1 lakh పెట్టి 2 lakhs పెట్టి కూడా మొబైల్ కొనుక్కుంటున్నారు. అదేంటంటే అది వాళ్ళ బడ్జెట్, వాళ్ళ ఇష్టం. కానీ నాకున్న పరిస్థితిలో నా పనికి నా వ్యవహారానికి ఈ 35,000 పెట్టి సెల్ కొనడం అంటే ఇది పెద్ద గొప్ప విషయం నా వారికి. ఇది OnePlus సెల్ కొన్నాను. OnePlus సెల్ కొన్న తర్వాత ఏమైందంటే ఆ MI-A3కి ఇది పిన్ పెట్టడానికి రౌండ్ ఉండే, దీనికేమో C టైప్ వచ్చింది. అప్పుడు ఇది దానికి పట్టట్లేదు. అప్పుడు ఏం చేశానంటే ఈ కనెక్టర్ కొన్నాను. ఒక 50 రూపాయలు పెట్టి ఈ కనెక్టర్ కొన్నాను. అప్పుడు ఈ కనెక్టర్ ఇట్లా పెట్టి ఇది అందులో పెట్టడానికి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ పేమెంట్ వచ్చింది. పేమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవి బోయో మైక్లు ఇవి కొన్నాను. ఎందుకంటే చాలామందికి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్తున్నాను కదా, అప్పుడు ఓన్లీ ఒక్క మైక్ అయితే బాగుండట్లేదు. ఇది డబుల్ మైక్, ఒకటేమో ఫార్మర్కి పెట్టాలి, ఒకటేమో నాకు పెట్టాలి, నెక్స్ట్ ఇది కెమెరాకి పెట్టాలి. ఈ మైక్ కొన్నాను. ఇది బోయో కంపెనీ, మంచి కంపెనీ, బాగా వస్తుంది ఈ మైక్. ఇక చూడండి బోయో కనిపిస్తుంది కదా, దీనికి వచ్చేసి 2300 అయింది. ఇది తీసుకున్నాను. ఇక చిన్నగా పేమెంట్లు వస్తూనే ఉన్నాయి. వచ్చిన తర్వాత ఒక 2.5 years అయిన తర్వాత ఇంకా మన ఛానల్కి అప్పటికి 50,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. రోజు సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు, ఇంకా డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఇంకా తర్వాత ఏం చేయాలి, కొంచెం ఛానల్ పెద్దగా చేయాలనుకుని ఇక ఇది కెమెరా తీసుకున్నాను. ఇక ఈ కెమెరా వచ్చేసి ఇది M50 Mark II. ఈ కెమెరా ఇది తీసుకున్నాను. M50 Mark II మిర్రర్లెస్ కెమెరా. ఇది M50 Mark II మిర్రర్లెస్ కెమెరా. ఇది ఇందులో వీడియో రికార్డింగ్ ఉంటుంది, ఫోటో ఇట్లా ఉంటుంది, బాగుంటుందని తీసుకున్నాను. దీనికి వచ్చేసి ఎంత అయిందంటే 58,000 అయింది. ఈ కెమెరాకి 58,000 అయింది. తర్వాత 2 years అయినాక డబ్బులు వస్తేనే తీసుకున్నా, ఏది కూడా నా డబ్బులు పెట్టి తీసుకోలేదు. ఇక ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ వీడియోలు ఇక దీంతో రికార్డ్ చేసిన తర్వాత ఇక ఒక బ్యాగ్ తీసుకున్నాను. ఈ కెమెరాకు ఎటైనా వెళ్ళేటప్పుడు బ్యాగ్ ఉండాలి కదా, దీనికి బాక్స్ ఇచ్చారు, బ్యాగ్ ఇవ్వలేదు. ఈ బాక్స్కి వచ్చేసి ఈ బ్యాగ్కి వచ్చేసి 1000 రూపీస్ అయింది. ఇంకా ఇందులో ఈ మైకులు, ఈ కెమెరాలు, చార్జర్ ఇవన్నీ కూడా ఆ బ్యాగ్లో పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. కానీ నేను ఏదైతే కొన్నానో ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లో డబ్బులు వచ్చిన తర్వాతనే కొన్నాను, కానీ యూట్యూబ్లో డబ్బులు రాకముందుకు కూడా నేను ఏది కొనలేదు. ఓన్లీ సెల్ మాత్రమే కొన్నాను ఒక 15,000 పెట్టి. ఎందుకంటే ఈ సెల్ యాప్లకు iPhone 6 యాప్లకు పనిచేయట్లేదు కాబట్టి ఆ సెల్ కొనాల్సి వచ్చింది. ఇంకా కెమెరా కానీ, ట్రైపాడ్ కానీ, మైకులు కానీ ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్ నుండి డబ్బులు వచ్చిన తర్వాత నేను తీసుకున్నాను, కానీ డబ్బులు రాకముందుకు మాత్రం ఏది కూడా తీసుకోలేదు. చాలామంది ఏంటి అంటే డబ్బులు రాకముందుకే అన్నీ కొనుక్కుంటున్నారు, తర్వాత యూట్యూబ్ నడవట్లేదు తర్వాత అమ్మేస్తున్నారు. యువత అయినా, కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళైనా, యూట్యూబ్ పెట్టాలనుకునే వాళ్ళైనా ఫస్ట్ మీ దగ్గర ఏదైనా మొబైల్ ఉంటే దాంతో నడిపించుకోండి. మీ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత, మోటివేషన్ అయిన తర్వాత, మీకు డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు మీరు పెట్టుబడి పెట్టి మైకులు కానీ, ట్రైపాడ్ కానీ, ఇంకెక్కువ డబ్బులు వస్తే కెమెరాలు కొనండి. లేదంటే ఆ సెల్తో నడిపించుకోండి. మనల్ని ఎవరు కొట్టరు, ఎవరు తిట్టరు. మనం అన్నీ కొనే అవసరం లేదు. ఇంకా ఇప్పుడు మన ఛానల్కి ఇంకా కావాల్సినవి ఏంటి అని అంటే ఈ కెమెరా కొన్నాను, కానీ ఈ కెమెరా ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే ఇది ఏంటంటే ఇందులో ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఎక్కువ జీబీ వస్తున్నాయి. ఇవి అందులోకి వెళ్ళి సెల్లులోకి పెట్టాలి,
అందులో ఎడిటింగ్ చేయాలంటే ఆ సెల్ కూడా సపోర్ట్ చేయట్లేదు. నాకేమో ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ లేదు. చాలామంది అనుకున్నారు ఛానల్ పెద్దది కదా, ల్యాప్టాప్ ఉన్నది, కంప్యూటర్ ఉన్నది, సార్కి అన్నీ ఉన్నాయని చాలామంది అనుకున్నారు. వాస్తవం చెప్పాలంటే సార్కి ఏం లేదు. ఇప్పుడు మన 98,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. కనీసం ఇంతవరకు నాకు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ లేదు. ఓన్లీ మొబైల్ తోటే చేసుకుంటూ వచ్చాను. ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఎడిటింగ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మొబైల్ తోటే చేశాను. కెమెరా కొన్నాను కానీ పెద్దగా యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ లేదు, నెక్స్ట్ ల్యాప్టాప్ లేదు. ఈ కెమెరా అది ఉంటేనే కదా ఈ షిప్ తీసి అందులో పెట్టి ఎడిటింగ్ చేసుకునేది. అది లేదు, అయినా కూడా అది కొనట్లేదు. ఎందుకంటే మన పరిస్థితి బాగాలేదు. మళ్ళీ 4 పైసలు వస్తే కొందామని అనుకుంటున్నాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే యూట్యూబ్ నుండి మనకి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. మన ఛానల్ పెట్టి చిన్నగా 3 ఇయర్స్ అయితే అవుతుంది. మన ఛానల్ మోనిటైజేషన్ అయ్యి 2.5 ఇయర్స్ అవుతుంది. ఈ 2.5 ఇయర్స్లో యూట్యూబ్ నుండి మనకి ఎంత డబ్బులు వచ్చాయంటే నేను అబద్ధం అడగకుండా చెప్తాను. ఎందుకంటే మీరు ఎక్కువ డబ్బులు వచ్చినా ఏం గుంజుకోరు. నాకు డబ్బులు రాలేదన్నా కూడా మీరు నాకు ఎవరేమీ ఇయ్యరు. అందుకోసం అయితే అబద్ధం ఆడకుండా చెప్తాను. చెప్పాను కదా, ఎక్కువ డబ్బులు వచ్చినా మీరు గుంజుకోరు, తక్కువ డబ్బులు వచ్చినా అయ్యో సార్కు డబ్బులు రావట్లేదని మీరు నాకు ఏమి ఇయ్యరు. కాబట్టి ఉన్నది చెప్తాను. ఎన్ని డబ్బులు వచ్చినాయి అంటే ఈ 3 ఇయర్స్లో యూట్యూబ్ ఛానల్ పెట్టి 3 ఇయర్స్లో ఇక ఈ కెమెరాకు ఒకవేళ 50,000 అయిందనుకోండి, ఇలాంటి కెమెరాలు మనం 9 కొనవచ్చు. ఎందుకంటే అందరూ డైరెక్ట్ చెప్పొద్దు అని అంటున్నారు. ఏమైందో నాకు తెలియదు, ఎందుకంటే ఈ విషయాలు నేను ఎప్పుడు చెప్పలేదు. ఈ కెమెరాకు 50,000 అయితే ఇలాంటి కెమెరాలు మనం 9 కొనవచ్చు. ఎవరైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. అందరికి అర్థమయ్యే ఉంటుంది, అంత పెద్ద విషయం కాదు. అన్ని డబ్బులు అయితే వచ్చాయి. ఇక ఎక్కువ డబ్బులు వచ్చినాయా తక్కువ డబ్బులు వచ్చినాయని నాకు తెలియదు. కానీ నాది ఓన్లీ ఇది ఒకటే పని కాదు కదా, ఓన్లీ యూట్యూబ్ పనే కాదు కదా. ఎందుకంటే నేను స్కూల్లో టీచర్, అందులో కూడా నాకు శాలరీ ఇస్తారు. రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ అయిపోయిన తర్వాత కాల్ టైం ఉన్నప్పుడు, స్కూల్ లేనప్పుడు ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఫార్ములా దగ్గరికి వెళ్ళాలి. చాలామంది కాల్ చేస్తారు, సార్ ఇంటర్వ్యూ తీసుకుందాం రండి సార్ అని. అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఫ్రీగా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఫ్రీగా ఎవరికి తీయను. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నా టైం అంతా పెట్టుబడి పెట్టి ఈ బ్యాగులన్నీ తీసుకోవడానికి నాకు కూడా ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చుల మందం నాకు కూడా ఇస్తారు. ఓకేనా? మీరైతే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ అయిపోయాక కాల్ టైం ఉన్నప్పుడే వీడియోలు పెడతాను. పని కూడా వీడియోలో పెట్టేటట్టు అయ్యేది ఉంటే నాకు చాలా మనీ వచ్చేది. కానీ నేను అలా చేయను. ఫస్ట్ నేను స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ అయిపోయిన తర్వాత టైం ఉంటే వీడియోలు పెట్టుకోవాలి, లేకుంటే లేదు. చాలామంది నేను యూత్కి ఏం చెప్తున్నానంటే, ఎవరైనా సరే కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న వాళ్ళు కంపల్సరీ యూట్యూబ్లో మనీ వస్తేనే ఇవన్నీ కొనుక్కోండి. కెమెరాలు అయినా ఏదైనా యూట్యూబ్లో మనీ ముందు పెట్టుబడి పెట్టి పర్సన్. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ఒక ల్యాప్టాప్ అయితే కావాలి. దానికోసం నేను మనీ అరేంజ్ చేసుకుంటున్నాను. అదేదో మిమ్మల్ని హెల్ప్ చేయాలి ల్యాప్టాప్ కోసం అని నేను ఈ వీడియో కాదు చెప్పేది. కానీ నెక్స్ట్ అది కొనాలి, డబ్బులు వస్తే కొనాలని నేను చెప్తున్నాను. తప్పకుండా డబ్బులు వస్తాయని నాకు నమ్మకం అయితే ఉంది. ఆ ల్యాప్టాప్ కూడా కొనుక్కుంటాను. ల్యాప్టాప్ వచ్చిన తర్వాత తప్పకుండా అది కూడా నేను మన ఛానల్లో ల్యాప్టాప్ కొన్నానని చెప్తాను. ఎందుకంటే కెమెరా కొన్నప్పుడు కూడా నేను ఓపెన్ చేసేటప్పుడు కూడా కెమెరా కొన్నానని చెప్పాను. ఎందుకంటే మీరు అందరు నాకు వీడియో చూడడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే నాకు డబ్బులైనా వచ్చినాయి, నేను 10 మందికి తెలిసాను. కాబట్టి ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని మర్చిపోను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇలాగే నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.